నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అగ్రనేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు క్యూ కట్టారు. పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి చేరుకున్నారు. నేడు తెలంగాణలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సేగౌడ్కు మద్దతుగా రాయగిరిలోని బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అగ్రనేతలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు క్యూ కట్టారు. పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి చేరుకున్నారు. నేడు తెలంగాణలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సేగౌడ్కు మద్దతుగా రాయగిరిలో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఈ రోజు ఉదయం 10 గంటలకు భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రాయగిరిలో సభా ప్రాంగణం అయితే ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సేగౌడ్ కు మద్దతుగా ఆయన ప్రచారాన్ని చేయనున్నారు. ఈ రోజు సభ నుండి తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినారు. వేల మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలకు సభకు రానున్నట్టు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. వాళ్ళకి పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, వాహనాల ఏర్పాట్లు కావచ్చు, అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరైతారన్న నేపథ్యంలో కూర్చోవడానికి ప్రత్యేక స్థలాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 10:30 కేంద్ర హోంశాఖ మంత్రి శ్యాంబేగం పేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:45కు భువనగిరి పట్టణం శివార్లోని స్పిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకైతే చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుండి ఆయన రోడ్డు మార్గంలో 10:50 కారులో బయలుదేరి బహిరంగ సభకు రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అయితే తను చేరుకున్నారు. 11:45 వరకు ఆయన ప్రసంగించనున్నారు. 11:55 తిరిగి ప్రయాణం కానున్నారు. ఇందుకోసం ప్రతిష్ట బందోబస్తు అయితే అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి చేశారు. డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, సభా ప్రాంగణం మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ ని సందర్శించి తగు సూచనలు చేశారు. పార్టీ శ్రేణుల్ని సూచించారు. తెలంగాణ అధిక లోక్సభ సీట్లను గెలుచుకునే వ్యూహంలో భాగంగానే కేంద్ర నాయకత్వ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రకటించారు. ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, మొన్న జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, వరుస సభలతో భువనగిరి పార్లమెంట్ ఏరియాలో అయితే వరుస సభలతో బీజేపీ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. డాక్టర్ బూరా నర్సేగౌడ్ గతంలో కూడా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఆశిస్తుందని చెప్పుకోవచ్చు. ఆమె రైట్, థ్యాంక్ యూ.